కథా ప్రేమికులకి స్వాగతం. ఈరోజు కథ గమ్యం. రచయిత్రి ప్రమీల వేదాంతం గారు. జాను, మరీ నువ్వు అంతలా ఫీల్ అవ్వకు. ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేద్దాము. సైన్స్ ఎంత డెవలప్ అయ్యిందో నీకు తెలుసుగా. సక్సీడ్ అయ్యేదాకా ప్రయత్నం చేద్దాం. అలా డిప్రెషన్లోకి వెళ్తా ఎలా చెప్పు? భార్యని ఓదారుస్తున్న రాజేష్ ఫోన్ రింగ్ అవ్వగానే అందులోని పేరు చూసి, హలో సుబ్బారావు గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాము, అరగంటలో అక్కడుంటా. ఫోన్ కట్ చేసి, పద పద లేట్ అవుతోంది, ఇప్పుడే 2 సార్లు ఫోన్ చేశారు అంటూ భార్యని తొందర చేశాడు. అప్పటికే రెడీగా ఉన్న జాహ్నవి కళ్ళు తుడుచుకొని అతనిని అనుసరించింది. మనసు మరల్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. డాక్టర్ చెప్పిన మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. ఇద్దరిలో లోపం లేదు, కానీ కన్సీవ్ అవ్వకపోవటానికి కారణం తెలియటం లేదు. వెయిట్ చేయండి, లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళండి. సిటీలో ఉన్న ప్రఖ్యాత గైనకాలజిస్టులు అందరి దగ్గర వైద్యమయ్యింది, కానీ రిజల్ట్ అదే. పెళ్ళి అయి 8 ఏళ్ళు అయ్యింది. తమ అన్యోన్యమైన సంసారంలోకి పాపాయి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆ శుభతరుణం మాత్రం రావటం లేదు. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే కారు ఊరికి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆగింది. రాజేష్ గారు, స్వాగతం. అమ్మా, నమస్తే అంటూ ఎదురుగా వచ్చారు కాలనీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు. 45 ఎకరాల జాగాలో పచ్చని చెట్లు, చక్కని పార్కులు, మంచి రోడ్లు వేసి బాగా డెవలప్ చేసిన వెంచర్లో విలాసవంతంగా కడుతున్న విల్లాలు సముదాయం ఉన్న కమ్యూనిటీ. అందులో ప్లాట్ కొనుక్కొని తమకి ఇష్టమైన రీతిలో అందంగా ఇళ్ళు కట్టించుకొని ఉన్నారు కొందరు. మరికొందరు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు సార్. ఒక్క ముసలాయనతోటే పేచి. ఏవో సమాజ సేవ అంటాడు. ఇక్కడ వీలు కాదంటే తన జాగాలో ఏదైనా కట్టుకుంటే మీకేం అభ్యంతరం అని గొడవ చేస్తున్నాడు. మీ ప్లాట్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలని చూస్తే ఆయనతో చిన్న డిస్కషన్ వచ్చింది. అందుకే మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశా. సుబ్బారావు గారితో మాట్లాడుతూ తమ ప్లాట్ దగ్గరికి వచ్చేశారు. అదిగో సార్, ఆ కార్నర్ బిట్టు 600 గజాలు ఆయనదే. సరిగ్గా మీ ఎదురు ప్లాటు. అంత జాగాలో ఒక మూల చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ మాత్రం పెద్ద కాంపౌండ్ వాల్ కట్టించాడు. అయితే మాకు ఏమిటి సమస్య? రాజేష్ ప్రశ్నకి, మీరే స్వయంగా చూడండి, అర్థమవుతుంది అంటూ ఆ ఇంటి గేట్ తీసి లోపలికి దారి తీశాడు. ఎదురుగా బంగాళా పెంకులు, పైకప్పుగా 2 వైపులా పెద్ద అరుగులు, నగిషి చెక్కిన పాత చెక్క స్తంభాల సపోర్ట్తో ఇంటి చుట్టూ వరండాతో పాతకాలం నాటి ఇళ్లను గుర్తు చేస్తూ కళాత్మకంగా ఉన్న చిన్న ఇల్లు. ఇంటి ముందు పూలు కూరగాయల తోట ఎంత శ్రద్ధగా పెంచుతున్నారో చూస్తేనే తెలుస్తుంది. చెట్ల నిండా పువ్వులు కాయలతో. పక్కనే పెద్ద రేకుల షెడ్డు, దానికి 3 వైపులా వెదురు బద్దలతో అల్లి మట్టితో అలికిన తడికల గోడలు. ఇప్పటిదాకా అధునాతన భవంతులు చూసిన కళ్ళకి ఇక్కడి దృశ్యం అబ్బురంగా ఉంది. మాస్టారు, సుబ్బారావు గారి పిలుపుకి కాళ్ళు కడుక్కొని పైకి వచ్చి కూర్చోండి, ఇప్పుడే వస్తా. లోపలి నుండి సమాధానం వచ్చింది. మొక్కల పక్కనే ఉన్న నీళ్ల తొట్టె నిండుగా నీళ్లు. ముగ్గురు చెప్పులు అక్కడే వదిలి కాళ్ళు కడుక్కొని అరుగు మీద ఉన్న చాప మీద కూర్చున్నారు. గోడ మీద పెద్ద వయసులో ఉన్న దంపతుల పాత ఫోటో, ఆ పక్కనే వివిధ సైజుల్లో అందరి దేవుళ్ల తంజావూరు చిత్రపటాలు వరుసగా ఉన్నాయి. ఆసక్తిగా గమనిస్తున్న రాజేష్కి తదేకంగా ఆ వృద్ధుల ఫోటోని చూస్తుంటే స్మృతిపథంలో ఓ జ్ఞాపకం. నమస్కారం, పూజలో ఉన్నాను, ఆలస్యానికి మన్నించండి. బయటికి వచ్చారు పట్టుపంచే కండువాలో నుదిటిన తిరునామంతో ఆ ఇంటి యజమాని. మాస్టారు! ఆయన్ని చూడగానే తటాలున లేచి ఆయన పాదాల మీద పడిపోయాడు రాజేష్. ఎవరండి మీరు? అతన్ని గుర్తుపట్టలేని మాస్టారి ప్రశ్న. మాస్టారు, నేను మీ రాజుగాడిని, మర్చిపోయారా? అమ్మగారు, మీకైనా మీ చిన్నోడు గుర్తున్నాడా? ఉద్వేగంతో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు రాజేష్ మాస్టారి కాళ్ళు వదలకుండానే. ఓరిని రాజీ, నువ్వట్రా? ఎంత పెద్దవాడివైపోయావు! ఎలా గుర్తుపట్టాలిరా? ఇక్కడికి ఎట్లా వచ్చావు? ఇంతకాలం ఎక్కడున్నావు? నిన్ను మధ్యలోనే వదిలేశానని కోపం వచ్చిందారా?
అంతకన్నా ఇంకేం చేయలేకపోయానురా. సంతలో తప్పిపోయిన బిడ్డ దొరికినప్పటి సంతోషం, దుఃఖం కలగలిసిన స్థితిలో మాస్టారు రాజేష్ను పైకి లేపి గాఢంగా గుండెలకి పొదువుకున్నారు. ఇద్దరి కళ్ళ నిండా నీళ్లు. ఈ హడావిడికి బయటికి వచ్చిన ఆ ఇంటి ఇల్లాలిని చూసి, ఏమేవ్, ఇదిగో నీ చిన్నోడు, కలవరించేదానివిగా, అందుకే వెతుక్కుంటూ వచ్చేశాడు. భార్య చెయ్యి పట్టుకొని రాజేష్ చేతిలో పెట్టారు మాస్టారు. గత జన్మలో తనను విడిపోయిన బిడ్డడు మళ్ళీ చేతిలోకి వచ్చినంత ఆనందం కలిగింది ఆ తల్లిది. ప్రేక్షకుడుగా మారిపోయిన సుబ్బారావు, జాహ్నవిలకు అంతులేని ఆశ్చర్యం. 2 ప్లాట్స్ మధ్య ఉన్న చిన్న వివాదాన్ని పరిష్కరించటానికి వచ్చి ఇంత సస్పెన్స్ మెలోడ్రామా చూస్తుంటే మతిపోతున్నది ఆయనకి. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మళ్ళీ కలుస్తా అని సెలవు తీసుకున్నారు సుబ్బారావు గారు. రాతల్లి లోపలికి. జాహ్నవిని కూడా ఆప్యాయంగా పలకరించి లోపలికి ఆహ్వానించారు రుక్మిణి గారు. పాతకాలపు నమూనాలో కట్టిన నడవా ఇల్లు. మధ్యలో ఖాళీ ఉంచి వెలుతురు కోసం అద్దం అమర్చి చుట్టూ 4 గదులు, అందులో ఒకటి దేవుడికి, వంటకి మరోటి. సింపుల్గా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పర్ణశాల లాంటి ఆ ఇంట్లో వానప్రస్థం చేస్తున్న దంపతులు. అద్భుతంగా అనిపిస్తున్నది వారిని కలవటం. చిన్నోడా, ఇప్పుడు చెప్పు నీ సంగతి. అందరికీ కాఫీలు ఇచ్చి రాజేష్ పక్కనే కూర్చున్నారు రుక్మిణి. 10 ఏళ్ల వయసులో తమ ఇంటికి వచ్చిన రాజుగాడి రూపం ఇప్పటికీ గుర్తే. ఒళ్లంతా వాతలు పడేలా కొట్టిన దెబ్బలతో, చిరిగిన చొక్కా నిండా రక్తపు చారికలతో వెక్కి వెక్కి ఏడుస్తున్న పసివాడు తమ ఇంటి గుమ్మం ముందు తొక్కిన ఆ రోజు మర్చిపోలేని జ్ఞాపకం. ఇదిగో, ఇప్పటి నుండి వీడు మన దగ్గరే ఉంటాడు, మాస్టారి ఆజ్ఞ. తమ పిల్లల బట్టల్లోంచి లాగు చొక్కా ఇచ్చి బావి దగ్గర స్నానం చేసి రమ్మని చిరిగిన పాత చీరముక్క, సున్నిపిండి ఇచ్చింది. ఇంటి బయట వరండాలో కూర్చోబెట్టి అన్నం పెడితే ఆకలితో ఉన్న ఆ పిల్లాడు తమ 2 కొడుకులు తినగలిగినంత అన్నం ఒక్కడే ఆబగా తింటుంటే విస్తుపోయి చూసిన క్షణం ఇప్పటికీ సజీవంగా ఉంది. చాలీ చాలని జీతంతో బడిపంతులు ఉద్యోగం. ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులకి వైద్యం. 2 కవల పిల్లలు, భార్య. ఇందరి పోషణ తలకు మించిన భారంగా మాస్టారికి. అయినా మరో బాధ్యత ఎందుకు తీసుకున్నది అర్థం కాలేదు ఆమెకి. పైగా నిష్ఠాగరిష్ఠులైన అత్తమామగారు అన్యకుములస్తుల నీడ కూడా ఇంటి లోపల పడనీయరు. ఇలాంటప్పుడు ఇదేమిటిరా దేవుడా అని చాలా భయపడింది. అసలు ఎందుకు ఈ పిల్లవాడిని తీసుకువచ్చారు అని భర్తని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన కథ విన్నాక వాడిని తమ 3వ కొడుకుగానే భావించింది. ఇల్లంతా కలయ చూస్తున్న రాజేష్కి ఎన్నో జ్ఞాపకాలు. శ్రీకాకుళం నుండి వలస కూలీలతో పాటు పట్నం చేరిన యేసోబుని తమ బృందంలో చేర్చుకొని కూలీ పనులు ఇప్పించేవాళ్ళు కాంట్రాక్టర్స్. భవన నిర్మాణ సంస్థలే అందులో పనిచేసే కూలీలకు అక్కడే ప్లాస్టిక్ షీట్స్ తోటి ఆవాసాలు ఏర్పాటు చేసేవి. అందులో అందరూ గుంపులుగా అక్కడే ఉండేవారు. తల్లి లేని రాజుకి జాలితో రోజూ అన్నం పెట్టి ఆలనా పాలనా చూసేది జోగమ్మ. అతని తండ్రితో జతకట్టి అమ్మ స్థానంలోకి వచ్చేసింది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ముకుందం మాస్టారికి విధి నిర్వహణలో భాగంగా ఆ స్కూల్కి విద్యార్థుల సంఖ్య పెంచే నిమిత్తం విద్యార్థులను వెతుక్కుంటూ ఉండేవారు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న కూలీలను ఒప్పించి వారి పిల్లల్ని స్కూల్లో చేర్పించేవారు. అందులో రాజు ఒకడు. మిగతా పిల్లలు అందరూ స్కూల్ మానేసినా రాజు మాత్రం తప్పక వచ్చేవాడు. వయసుకు మించిన తెలివితేటలతో బాగా చదువుకునే రాజు అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు ఉపాధ్యాయులు అందరూ. పగలంతా ఎముకలు విరిగిపోయేలా కష్టమైన పనులు, రాత్రి కాగానే కష్టం మర్చిపోవటానికి మత్తుమందు. అక్కడ అందరికీ అలవాటే. తెల్లవార్లు ఇష్టారాజ్యంగా నడిచే ఆ వాతావరణానికి ఊహ తెలిసి తెలియని పిల్లలు బెంబేలు పడేవారు. చాటుమాటు లేని సంసారాలు, మద్యం మత్తులో వావి వరస లేని అక్రమ సంబంధాలు, నోటికి వచ్చిన బూతులతో కొట్లాటలు. వాటన్నిటికీ పిల్లలే ప్రేక్షకులు. కొంచెం ఊహ తెలిసిన పిల్లలు పెద్దవాళ్లని అనుకరిస్తూ ఉండేవారు. తప్పొప్పుల భేదం చెప్పేవారు లేరు ఆ పిల్లలకి. అందరి అభిమానం పొందుతూ చక్కగా చదువుకుంటున్న రాజు ఒకరోజు మాస్టారి కంటపడ్డాడు. ఒక చిన్న పిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ. అంత వయసు లేకున్నా పెద్దవారిని అనుకరించబోయాడు, అదేదో ఆటలాగా. అప్పుడే అటుగా వెళ్తున్న మాస్టారి కంటపడడం, ఒళ్ళు వాచిపోయేలా దెబ్బలు తిని ఈ ఇల్లు చేరటం అన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలే.
తమ పిల్లలతో పాటుగా పోషించటానికి డబ్బు కరువైనా అభిమానం మాత్రం కొండంత ఉండేది మాస్టారికి. చిన్న ఇల్లు అయినా బయట పంచలోనే తనకి ఉండటానికి జాగా ఇచ్చి తోటి ఉపాధ్యాయులని అర్థించి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఒకరు ఇచ్చేలా ఏర్పాటు చేసి రాత్రిపూట తమ ఇంట్లోనే భోజనం పెట్టి చదువు చెప్పి తమ ఇద్దరి కొడుకులతో సమానంగా ప్రేమించిన మాస్టారికి ఏమిచ్చి రుణం తీర్చుకునే అవకాశం ఉంది? ఆ రోజు అక్కడే వదిలేస్తే కూలీ నాలీ చేసుకుంటూ మట్టిలో పడి ఉండేవాడు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో 5 లక్షల జీతంతో భాగ్యవంతురాలైన భార్యతో సుఖంగా జీవిస్తున్నాడంటే అది ఆ ఆదిదంపుల భిక్ష. 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిన తనని ఏపీ జూనియర్ కాలేజీలో సీట్ వచ్చేలా తర్ఫీదు ఇప్పించి హాస్టల్లో చేర్పించారు. తన కులం సర్టిఫికెట్స్ సంపాదించి స్కాలర్షిప్స్ వచ్చేలా చేశారు. తర్వాత 2 ఏళ్ల కాలంలో బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. అప్పటికే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. స్టేట్ ర్యాంక్ తెచ్చుకున్న తనకి జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీట్ రావటం, గవర్నమెంట్ ఫ్రీగా చదువుకునే వెసులుబాటు కల్పించటం, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంఎన్సీలో ఉద్యోగం సంపాదించుకోవటం, అక్కడే పరిచయమైన జాహ్నవిని పెళ్లి చేసుకోవటం వరకు గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు రాజేష్. ఆనందంతో తబ్బిబ్బయ్యారు దంపతులు ఇద్దరు. అన్నయ్యలు ఎక్కడ ఉన్నారమ్మా? రాజేష్ ప్రశ్న. ఇద్దరూ అంతరిక్షంలో రహస్యాలు పట్టుకోవడానికి అమెరికా వెళ్ళి చదువుకొని అక్కడే నాసాలో సెటిల్ అయ్యారు. కోడళ్ళు కూడా అక్కడే అదే పనిలో. వాళ్ళు రారు, మేము పోము అక్కడికి, నవ్వుతూ జవాబు చెప్పారు రుక్మిణి. అదే నాయనా ఇప్పుడు ప్రాబ్లం. ఇద్దరూ చేరి 600 గజాల జాగా ఇక్కడ కొని మాకు అప్పజెప్పారు. మేము ఏం చేసుకుంటాం? అందుకే చిన్న ఇల్లు కట్టి మిగిలిన జాగాలో షెడ్డు వేశాను. అది ఎందుకు? జాహ్నవి ప్రశ్నకు జవాబుగా, పక్కనే కూలీల పిల్లలు అందరూ ఎండకి వానకి తడుస్తూ ఆ ప్లాస్టిక్ షీట్ గుడిసెల్లో పడి ఉన్నారు. వాళ్ళకి నీడ ఇద్దామని కట్టించా. రాత్రిపూట ఇక్కడ పడుకుంటారు. వాళ్లలో ఒక ముసలి ఆమె వాళ్ళందరికీ రాత్రిపూట వండి పెట్టే తోడుగా పడుకుంటుంది. వాళ్ళందరినీ ఇక్కడకు రానియకూడదని కాలనీ వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు. అక్కడికి పెద్ద గోడ కట్టి కాలనీతో సంబంధం లేకుండా చేశాను. అయినా ఎదురు ప్లాట్ వాళ్ళు ఒప్పుకొనరు కాబట్టి పిల్లల్ని రానియొద్దు అంటున్నారు. నీకు తెలియనిదేముందమ్మా, పిల్లల్ని ఎలా పెంచితే అలా పెరుగుతారు. ఈ చీకటి వ్యవహారాలు చూసి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. నిర్భయ హంతకులు, దిశ హంతకులు లాంటి వారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుండి తయారు అయిన వారే. కనీసం కొంతమందిని నేను తప్పించగలిగిలా నా జన్మ చరితార్థమైనట్టే. ఒక్కసారి రాజేష్ మనసులో ఏదో ఆలోచన మెరిసింది. మాస్టారు, ఈ ఎదురుగా జాగా మాదే. నేను కూడా మీ యజ్ఞంలో భాగమవుతాను. కాలనీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇద్దరి ప్లాట్స్ కలిపి కాంపౌండ్ కట్టించి ఇటు పక్క నుండి వేరే ఎంట్రన్స్ ఏర్పాటు చేద్దాం. జాను, ఇప్పుడు మనకి ఎంతమంది పిల్లలో చూసావా? రాజేష్గా మారిన రాజుగాడి కళ్ళల్లో ఆనందం అంబరమంటింది. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.